నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఏపీ రాజకీయాల్లో అగ్రనాయకుల మధ్య ఆత్మీయ పలకరింపు చోటు చేసుకుంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి పరామర్శించారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్స తర్వాతి రికవరీపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యతో బాధపడుతూ వైద్యుల సూచనల మేరకు ఒక చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన గృహంలో కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తన మంత్రివర్గ సహచరుడు మరియు మిత్రుడైన పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. సుమారు అరగంటకు పైగా సాగిన ఆ భేటీలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం అందించి ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర కథానాయకుడు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవివరంగా తెలియజేశారు. సర్జరీకి దారితీసిన నేపథ్యాన్ని, ప్రస్తుతం పొందుతున్న వైద్య సేవల గురించి మరియు విశ్రాంతి తదితర అంశాల గురించి ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. సినిమా షూటింగ్ల సమయంలో జరిగిన గాయాలు, రాజకీయ పర్యటనలో ఒత్తిడి కారణంగా వెన్నుముక కింద భాగంలో సమస్య తీవ్రమైందని ఆయన పేర్కొన్నారు. ముక్కు లోపల గాలి రాకపోవడానికి కారణమయ్యే ఆటంకాలను పారద్రోలి శ్వాస ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు FESS చికిత్సను నిర్వహిస్తారు. ఈ వైద్య ప్రక్రియ అనంతరం తొలి దశలో నాసికా రంధ్రాల గుండా స్వల్పంగా రక్తస్రావం లేదా ఎర్రటి ద్రవ పదార్థం బయటకు రావటం సహజ సిద్ధమైన ప్రక్రియ అని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యులు ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేస్తారని, ప్రస్తుతానికి ఆయన శారీరక పటిష్టతను మరియు కండరాల సామర్థ్యాన్ని పెంచే దిశగా నిపుణుల సమక్షంలో ఫిజియోథెరపీ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుందని జనసేనాని ఈ సందర్భంగా వివరించారు. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానం తొలినాళ్ల నుండే యుద్ధ విద్యలకు, సాహసోపేతమైన పోరాట ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. ప్రత్యేకించి తమ్ముడు, బద్రీ, ఖుషి వంటి విజయవంతమైన చిత్రాల చిత్రీకరణలో ఎటువంటి డూప్ సహకారం తీసుకోకుండానే స్వయంగా రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని తనదైన ముద్ర వేశారు. ఆయా చిత్రాల చిత్రీకరణల వేళ తలెత్తిన చిరు గాయాలను, వృత్తి పట్ల గల అంకిత భావం మరియు బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా జనసేనాని ఆ సమయంలో ఏమాత్రం ఉపేక్షించలేదు. కాలక్రమేణా వయసు పైబడ్డంతో పాటు రాజకీయ మరియు పరిపాలనా పరమైన ఒత్తిడి తోడవడంతో గతంలో వేధించిన పాత గాయాలు ప్రస్తుతం మరోసారి తిరగబెట్టాయట. ప్రధానంగా మనం జనసేనాని భుజం భాగంలో తలెత్తిన రొటేటర్ కఫ్ అనే తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. నేటి స్వార్థపూరిత రాజకీయాల్లో కేవలం పదవుల కోసమే పాకులాడే నాయకులను మనం చూస్తుంటాం. కానీ ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఒకరి క్షేమం పట్ల మరొకరు అపారమైన ఆత్మీయతను కనబరచడం అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆత్మీయ పరామర్శతో ఉత్తేజితులైన మన జనసేనాని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవకై తిరిగి రావాలని మనసారా ఆకాంక్షిద్దాం.